ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరో మీకు ఏమైనా ఐడియా ఉందా? రిచెస్ట్ పర్సన్ అంటే కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నవాడు కాదు. రిచెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? సంపూర్ణంగా ఆరోగ్యం ఉన్నవాడు, మానసిక ప్రశాంతత ఉన్నవాడు, ఏ టెన్షన్స్ లేనివాడు, స్ట్రెస్ఫుల్ లైఫ్కి దూరంగా ఉన్నవాడు, కుటుంబంతో ఫ్యామిలీతో సరదాగా సంతోషంగా గడిపేవాడు, ఏ అప్పులు లేనివాడు, ఏ శత్రువులు లేనివాడు, ఏ ఈగోసు ఏ టెన్షన్స్ లేనివాడు, తిన్నది హాయిగా డైజెస్ట్ అయ్యి హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నవాడు ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్. ఎస్, హీఈస్ ద ఓన్లీ రిచెస్ట్ పర్సన్. ఇలాంటి వాడు మీ సర్కిల్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా ఉన్నారంటే నిజంగా వాడిని చూసి ఫాలో అవ్వండి. బికాస్ మనిషికి కావాల్సింది ఏంటి? మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, కుటుంబంతో కొంచెం టైం స్పెండ్ చేయటం, ఏ అప్పులు లేకుండా, టెన్షన్ లేకుండా, ఏ బాధలు లేకుండా హాయిగా రిలాక్స్గా ఉండటం, తిన్నది అరిగి మంచిగా హాయిగా నిద్రపోవడం. ఈ క్వాలిటీస్ ఉన్నవాడే ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్. అంతే కదా? మనం వేల కోట్లు చూసి పై రంగులు చూసి అబ్బా ఎంత రిచ్గా ఉన్నాడంటే పైన బటారం లోన లొటారం లాగా ఉంటారు. వాళ్ళ లోపల మనం గమనిస్తే జీవితం అంతా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, హై బీపీనో లో బీపీనో ఉంటుంది, కిడ్నీలు డ్యామేజ్ ఉంటాయి, తిన్నది అరగదు, సరిగ్గా నిద్ర రాదు, ఆరోగ్యం ఉండదు, కనీసం ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయలేరు. అసలు మనం బతుకుతోంది ఎందుకు? జంతువులు చూసి నేర్చుకోండి, మనం ఎందుకు బతుకుతున్నామో తెలుస్తుంది. డబ్బు అనేది మనం సృష్టించుకున్నది, కానీ భగవంతుడు సృష్టించిన సంపద ఏంటో తెలుసా? వన సంపద అంటే నేచర్, ప్రకృతి భగవంతుడు ఇచ్చిన సంపద మనకి. ఆ ప్రకృతిని మనం చంపేసి, ఆ ప్రకృతిని స్పాయిల్ చేసి మనమే ఒక డబ్బు అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ని, ఒక కంజెస్టెడ్ లైఫ్ని. అందుకే చూడండి, మన ముత్తాతల్ని డబ్బు చూసారని అడిగితే మేము అసలు డబ్బే చూడలేదన్నారు. డబ్బు చూడని మన ముత్తాతలు 100 ఏళ్ళు బతికారు. మన తాతలు ఏదో అర్రాకురా చూసేవాళ్ళం, అంతకన్నా ఏం చూడలేమన్నారు. వాళ్ళు 100 ఏళ్ళు బతికారు. బతకడానికి తప్ప మేము డబ్బు ఎక్కువ చూడలేదని మన పేరెంట్స్ చెప్తారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫ్యామిలీతో 70-80 ఏళ్ళు బతికారు. మరి కోట్లకు కోట్లు, లక్షలు డబ్బు చూస్తున్న మనమేంటి? 30 ఏళ్ళకే హార్ట్ అటాక్స్, 15-20 ఇయర్స్కే ఐసైట్స్, స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీస్, డిప్రెషన్స్. ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఈస్ హూ హ్యావ్ ద క్వాలిటీస్ విచ్ ఐ టోల్డ్. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, కుటుంబంతో టైం స్పెండ్ చేయటం, ఏ అప్పులు లేవు, ఏ ఈగోస్ లేవు, ఏ స్ట్రెస్ లేదు, ఏ పెయిన్ లేదు, హాయిగా నిద్రపడుతుంది, తిన్నది హాయిగా డైజెస్ట్ అవుతుంది, ఆరోగ్యంగా ఉన్నాడు. హీ ఈస్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్. ఇవే కదా మనం బతకడానికి కావాల్సింది, ఇవే కదా మనకి జీవితం. డబ్బులు తింటామా? డబ్బు మనకు ప్రశాంతతనిస్తుందా? కొన్ని క్వశ్చన్స్ వేస్తా. డబ్బు మనకి మానసిక ప్రశాంతతనిస్తుందా? ఇవ్వదు. డబ్బు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి నీ ఆరోగ్యాన్ని బాగా చేస్తుందా? చేయలేదు. డబ్బు అనుబంధాలని పెంచుతుందా? పెంచలేదు. డబ్బు పోయిన వాళ్ళని తిరిగి తీసుకుని వస్తుందా? తీసుకురాలేదు. డబ్బు తిన్నది అరిగేలా చేస్తుందా? చేయలేదు. డబ్బు ప్రశాంతంగా నిద్రపోయే మానసిక ప్రశాంతతనిస్తుందా? ఇవ్వదు. మనిషికి కావాల్సిన కనీసం తినేది అరగడమో, నిద్రనో, బాండింగ్సో, ప్రశాంతతనో ఏమీ ఇవ్వని డబ్బున్న వాడిని చూసి మనం ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఐ థింక్ ద మోస్ట్ ఫూలిష్ పర్సన్. ఒకవేళ డబ్బు ఉండి నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉంటే ఖచ్చితంగా ఈజ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్. I think everybody agrees what I told. Everybody understood what I told. సో మనిషికి మనకేం కావాలి? ముఖ్యమైనవి ఇవి. సో వీలైనంత ఇవిని డెవలప్ చేసుకోండి. Then you will be the most richest person. Try to follow this valuable point and have a healthy and happy and successful, lovely life. Thank you.